మేమున్న రూమ్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ బెడ్, వాటర్ బాటిల్ లేకావు, దీన్ని తీసేసా నేను. హైదరాబాద్ ని మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఒక ఐటమ్ ఆగిపోయింది ఇక్కడే. పేమెంట్ అయ్యింది బట్ ఐస్ క్రీమ్ అయితే రాలేదు. వెండి మిషన్ లో ప్రాబ్లం ఉంది. మనం వచ్చిన ఫ్లైట్ ఇదే విస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్యాన్ ఫెస్ట్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 12 o'clock అయింది. బాగా అలసిపోయి వచ్చి అలాగే పడుకున్నాం. ఈరోజు ముంబైలో మా లాస్ట్ డే. ఇక సర్దుకోవాలి కదా వెళ్ళాలంటే. నైట్ ఏం సర్దలేదు, చాలా లేట్ అయింది. వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. వచ్చేసి ఫ్రెష్ అయ్యి అట్లనే పడుకునేసినాం. ఇంక ఇప్పుడు టైం అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇందాకే ఫ్రెష్ అయినాం. ఇదే రూమ్, మేమున్న హోటల్ రూమ్ ఇదే. ఏంటది? చైన్ హీల్స్ అంటే మరి ఈవెంట్కి వేసుకోవాలి కదా, ఇవి ఈవెంట్ కోసం తెచ్చుకున్నా. ఇవేమో బర్త్డే రోజు వేసుకోవడం కోసం, ఉన్నప్పుడు వాడాలి. మనదంతా ఒకటే. ఈ షూయే అన్నిటికీ వాడుతున్నాను నేను. ఇవి నా షూ, ఇవి రమేష్ షూ. బట్ కాస్ట్లీ షూ కదా నీవి. నావి చూడండి ఎలా నీట్గా ఉన్నాయి. రమేష్ గలీజ్ అయిపోయినాయి ఇప్పుడు. ఇదిగో ఈ చెప్పులు నావే చూడండి. తన ఫుట్వేర్ సరిపోవట్లేదు, 3 pairs సరిపోక మళ్ళీ నా వేసుకున్నాను. బాగున్నాయి కంఫర్ట్గా. ఈ టీషర్ట్ కూడా నీది. ఆ టీషర్ట్ కూడా నాదే. ఆ ప్యాంట్ ఒకటి నాది సరిపోదు కాబట్టి ప్యాంట్లు వేసుకోదు. నైట్ వేర్ ప్యాంట్లు వేసుకుంటా. ఇది ఇందులో పెట్టైనా బెడ్షీట్ పెట్టేసాయి. ఒక బెడ్షీట్ కూడా తెచ్చుకున్నాము. ఈ కవర్లోనేమో అన్ని యూజ్ చేసినవి. డైరెక్ట్ బ్యాగ్ లో పెడితే బాగుండదు అని చెప్పి కవర్ లో పెట్టేసా. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకున్నాం, ఇంకా బయలుదేరడమే. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది, ఫాస్ట్గానే వచ్చింది. ఆర్డర్ పెడితే ఏమేమి ఆర్డర్ పెట్టినా చూద్దాం. వడ. ఇది ఏం వడ? మేదు వడ. మేదు వడ అంట, ఫేమస్ అంట ఇక్కడ. అందుకే తిందామని ఆర్డర్ చెప్పించాను. వేడివేడిగా ఉన్నాయి, కాలుతుంది బాక్స్. దిస్ చీజ్ మసాలా దోశ. నార్మల్ వడకి దీనికి డిఫరెన్స్ ఏంది? నార్మల్ వడలో ఏముండదు, ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ దోశలో స్టఫ్ చాలా ఎక్కువ వస్తుంది, పొట్ట టైట్ అయిపోతుంది. ఏ దోశ చెప్పినా అందులో స్టఫ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇదిగో మా అవుట్ఫిట్స్. సో గాయస్, మేమైతే రెడీ అయిపోయాము. వెళ్ళే ముందు అలాగే మేమున్న రూమ్ని చూద్దామని చూపిస్తున్నాను. మేమున్న రూమ్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ బెడ్ అండ్ ఇక్కడ క్లాత్స్ పెట్టుకోవడానికి కబోర్డ్ వచ్చింది, హ్యాంగర్స్ వచ్చినాయి. మళ్ళీ ఇక్కడనేమో ఒక టీవీ వచ్చింది. తినడానికి ఫుడ్ కోసం మెనూ కూడా ఉంది, కానీ మేము అస్సలు ఆర్డర్ చేసుకోలే, బయట నుంచే ఆర్డర్ చేసుకొని తిన్నాం. ఇక్కడ మిర్రర్, ఇక్కడ విండో, బాంబే కనిపిస్తుంది అనమాట. ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. వాష్రూమ్ మనకి హాట్ వాటర్కి గీజర్ ఉంది. ఇక్కడ సింక్. టెలిఫోన్ వచ్చిందనమాట. అంటే మనకి ఏమైనా కావాలంటే కాల్ చేసి మాకు కావాలి, ఇది కావాలని చెప్పాలి. తెలుగులో కాదు, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పాలి. సరే అయితే 9కి కాల్ చేసి హలో భయ్యా మాకు एक వాటర్ బాటిల్ లావో అని చెప్పాలి. వాటర్ బాటిల్ లేకావు. ఇంకా ఏసీ కూడా ఉంది, ఫ్యాన్ ఉంది. అండ్ ఇక్కడ ఒక టీపై కూడా వచ్చింది, మనం ఫుడ్ అట్లా తినడానికి ఇబ్బందిగా ఉండకుండా. ఇక్కడ ఒక రూమ్ ఫ్రెషనర్ ఉంది, ఆటోమేటిక్ రూమ్ ఫ్రెషనర్. ఇది రమ్యకి అస్సలు నచ్చలేదు. దీన్ని తీసేసా నేను, ఆఫ్ చేసేసిన. వచ్చిన రోజు దాన్ని ఆఫ్ చేసేసి. ఏమైతుందంటే ఇక్కడ బెడ్ పైన కూర్చుంటే అది డైరెక్ట్ ఇట్లా ఫేస్కే కొట్టేస్తుంది, పడుకున్న ఫేస్ కొట్టేస్తుంది. మా బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. చలో వెళ్తున్నాం గాయస్. సో గాయస్, హోటల్ నుంచి మేమైతే చెక్అవుట్ అవుతున్నాం. ఏమైందండి, క్యాబ్ బుక్ అయిందా? 8 minutes చూపిస్తుంది ఇంకా. మరి బుక్ అయిందని చెప్పినావు పైన. క్యాబ్ బుక్ అయింది, కార్ ఇక్కడికి రావడానికి 8 minutes చూపిస్తుంది. బుర్ర కదా, అర్థం కాదు. ఎలా అనిపిస్తుంది నీకు వెళ్తున్నప్పుడు? ఏదో కొంచెం బాధ, అట్లా బాధ అనిపిస్తుందా? నాకు బాంబేలో ల్యాండ్ అయినప్పటి నుంచి మన హైదరాబాద్ని మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మో, నాకు కూడా అంటే ల్యాండ్ అయినప్పుడు మిస్ అయినా, బట్ ఇక్కడికి వచ్చినాక అంత కొత్తగా ఉంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా, 3 days ఇక్కడ స్పెండ్ చేసినాం, అట్లా కొంచెం ఫీల్ ఉంది. వెళ్తున్నాం, కొంచెం అలవాటు అయిపోయింది. హైదరాబాద్కి దూరంగా ఇన్ని డేస్ ఎప్పుడు లేము కదా, సో అందుకనే హైదరాబాద్ నుంచి దూరంగా ఉండాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. చలో ఈరోజు మళ్ళీ వెళ్ళిపోతున్నాం కదా, అందుకనే ఫుల్ హ్యాపీ. క్యాబ్ వచ్చేసింది గాయస్. వర్షం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకర్. బాయ్ బాయ్. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాం క్యాబ్లో.
వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకు ఒక 1 అవర్ పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. చాలాసేపటి తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. హాఫ్ అన్ అవర్ పడుకున్నాం క్యాబ్లో. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాం. చాలా నిద్ర వచ్చేసింది. ఇద్దరం పడుకున్నాం క్యాబ్లో. ఇదంతా నీట్గా లేదు, క్లమ్జీ ఉంది. అసలు ఎయిర్పోర్ట్ లాగా లేదు, ఒక రైల్వే స్టేషన్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా జనాలు ఉన్నారు ఇక్కడ. లోపలికి వెళ్దామా? ఆకలేస్తుందా నీకేమైనా? వేస్తుందా? వా, ఇందాకే తిని క్యాబ్ ఎక్కిరాం కదా. అయినా ఆకలేస్తుంది. వామ్మో, ఎంటర్ అవుతున్నాం ఎయిర్పోర్ట్లోకి. చూడండి ఎలా ఉందో ఎయిర్పోర్ట్. ఇటు నుంచి ఎంట్రీ ఉంది, ఇక్కడ నుంచి వెళ్దాం. ఎయిర్ ఇండియా విస్తారా ఫ్లైట్ మనది. ఫస్ట్ లగేజ్ ఇచ్చేద్దాం, తర్వాత కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోదాం. బ్యాగ్ చెకింగ్కి అయితే తీసుకెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం చూద్దాం. కొద్దిసేపు అటు ఇటు తిరిగి ఇంకా 1.5 అవర్ టైం ఉంది ఫ్లైట్కి. ఏం చేద్దాం? ఏమైనా తిందాం. తిందామా? ఫస్ట్ నీకైతే తిండే కావాలి. సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది. మళ్ళీ ఒక ఐటెం ఆగిపోయింది ఇక్కడే. అది టేపు, ప్లాస్టర్ షాంపూ బాటిల్స్కి, బాడీ వాష్ బాటిల్స్కి ప్యాక్ చేయడానికి టేప్ తీసుకున్నది. ఆ టేప్ ఇక్కడ ఆపేసారు. వచ్చేటప్పుడు ఏం ఆగిపోలేదు, వచ్చేటప్పుడు ఏం అనలేదు. ఇప్పుడు రిటర్న్లో వెళ్తుంటే ఇప్పుడు ఆపేసారు. వెళ్ళిపోతున్నావా నేను లేకుండా? వెళ్ళిపోతున్నావా నేను లేకుండా? నువ్వు నా వెనకాలనే వస్తావుగా. ముంబైని వదిలి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. మేబీ వస్తామో రామో కూడా తెలీదు. మళ్ళీ కేఎఫ్సీ కనపడుతుంది, చూద్దాం. కావాలా? బెర్రీస్ ఉంది, బెల్జియన్ చాక్లెట్ ఉంది, మిక్స్ బెర్రీస్ ఉంది. నీకేం కావాలి మరి? డ్రై ఫ్రూట్ తీసుకుందామా? తీసుకో. ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రతిసారి ఈ వెండింగ్ మిషన్లో ఏదో ఒకటి కొనుక్కుంటుంది. ఓన్లీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మెషిన్లో. అక్కడ ఉంది చాట్. ఓకే, వచ్చింది ఐస్ క్రీమ్. ఏది? కింద పుల్, దాన్ని పుల్ చేయి. వచ్చిందా? లోపలికి పుల్ చేయి. రావట్లేదు. పేమెంట్ అయ్యింది, బట్ ఐస్ క్రీమ్ అయితే రాలేదు. ఈ వెండింగ్ మిషన్లో ప్రాబ్లం ఉంది. చలో పద, ఇంకేముందిలే. పాపమ్మ పొట్టి ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నది, డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్. బట్ అది ఎంత ట్రై చేసినా రావట్లే. పేమెంట్ కూడా చేసేసింది. ఆ వెండింగ్ మిషన్లో ప్రాబ్లం ఉందంట. గేమ్స్ ఉన్నాయి. అవును, లూడో గేమ్ ఆడుతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో. చలో రా, ఆడుకుంటూ కూర్చుంటే ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఏం తింటావు? కనిపించట్లేవు ఇంకా. బర్గర్ కింగ్ ఒకటి కనిపించింది కానీ ఆ బర్గర్ నాకు అంత నచ్చదు. మళ్ళీ మేము కేఎఫ్సీ తీసుకున్నాము. బట్ కేఎఫ్సీలో ఏంటిది? పెరి పెరి స్ట్రిప్స్. పెరి పెరి చికెన్ స్ట్రిప్స్ తీసుకున్నాము. లాస్ట్ టైం ఏమో చికెన్ వింగ్స్. ఇక్కడ వ్యూ బాగుంది, ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ ఫ్లైట్స్ ఉన్నాయి. ఫినిష్ అయిపోయింది, ఫుడ్ ఫినిష్ అయిపోయింది. చలో వెళ్దాం పదా. నేను ఏవో చూసినా కనిపించట్లే. నీ వెండింగ్ మిషన్కి బాయ్ బాయ్ చెప్పు. మళ్ళీ ట్రై చేస్తావా? ఇంకెప్పుడు ట్రై చేయవు కదా. అదిగో ఇప్పుడు కానీ అక్కడ గేట్ క్లోజ్ చేయాలి. నేను బస్సులో తీసుకెళ్తాను. ఇందాక షాపింగ్ అని ఫుడ్ అని అటు ఇటు తిరిగింది. ఫాస్ట్గా. అబ్బా చూసినా లేట్ చేస్తావు, ఫాస్ట్గా రావచ్చుగా. వదిలేసిపోతే నేను ఇక్కడే బాంబేలో. ఫ్లైట్లోకి ఎంటర్ అయితే ఫ్లైట్లోకి వచ్చేసి విస్తారా ఫ్లైట్. ఇదే విస్తారా ఫ్లైట్. చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది లోపల. వెళ్ళేటప్పుడు నన్ను కూర్చోమన్నావుగా ఫ్లైట్లో, మాట మీద నిలబడవా? నేనే కూర్చుంటాను. మళ్ళీ విండో సీట్ ఆక్రమించేసింది. నాకు విండో సీట్ అంటేనే ఇష్టం. ఏదో ఒట్టిగా అట్లా అన్న మాట వరుసకి అంత మాత్రమే కూర్చుంటావా నువ్వు? ఏదో రోల్ బాగుందా? సేమ్ కదా. ఒక వాటర్ బాటిల్ అండ్ ఏదో రోల్ ఒకటి వచ్చింది. అండ్ ఇది బిస్కెట్, ఇది ఒక వైప్.
నీకు నచ్చిందా? కొన్ని హైదరాబాద్కి వచ్చేసాం గైస్. ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంది. సిటీ పైన తిరుగుతుంది. వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడండి. ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇదే మనం వచ్చిన ఫ్లైట్. ఫ్లైట్ బస్సులో ఎక్కేస్తున్నాం. ఫ్లైట్ ఇది ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్ళి. ముంబై ఎయిర్పోర్ట్ కంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. మనం వచ్చిన ఫ్లైట్ ఇదే విస్తారం. బాయ్ బాయ్. వచ్చేసినాం. చలో బెల్ట్ నెంబర్ 9 దగ్గరకు వస్తుంది మన బ్యాగ్. సో ఫైనల్గా మనం హైదరాబాద్కి అయితే వచ్చేసాం. హైదరాబాద్కి రాగానే ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా మందే, ప్రశాంతంగా అనిపిస్తుంది. ముంబై ఎయిర్పోర్ట్లో ఇట్లా లేదు అసలు. వాతావరణం అంతా వేరే ఉంది. క్లమ్జీగా ఇక్కడికి రాగానే చాలా పీస్గా అనిపిస్తుంది. నీకు కూడా అట్లానే అనిపించింది? బ్యాగ్ కలెక్ట్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. మంచిగా కుక్ చేసుకొని నిజంగా ఇంట్లో ఫస్ట్ టైం నాకేమనిపిస్తుంది, ఎప్పుడు చూసినా బయట తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఇంట్లో వండుకొని తినాలనిపిస్తుంది. 3 డేస్కే, ఇంకా 1 వీక్ అయితే అవుట్. మన బ్యాగ్ అయితే వచ్చేసింది. తీసుకో. మనదేనా? చూసి తీసుకో, వేరే వాళ్ళది తీసుకుని. మనదేనా? మనదే. ఇక్కడ డ్యామేజ్ అయిందిగా. ఇదిగో ఇక్కడ ఏదో డ్యామేజ్ అయింది. విసిరేస్తారు ఎలా పడితే అలా. చలో వద్దాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా క్యాబ్ బుక్ చేయి. ఇంకా బయటికి వెళ్ళినాక చేసుకుందాం. సరే. సో గైస్ ఫైనల్ గా 4 డేస్ ముంబై ట్రిప్ అయితే అయిపోయింది. ఫైనల్ గా హైదరాబాద్ కి అయితే వచ్చేసాము. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఎగ్జైటింగ్ అనమాట. తిరిగి అలసిపోయినాం. యాక్చువల్గా ఫుడ్ కూడా అంత నచ్చలేదు. ఏదో తిని ఏది పడితే అది తినేసి పొట్టలన్నీ అప్సెట్లో ఉన్నాయి. ఇంటికి వెళ్ళి మంచిగా కుక్ చేసుకొని తిందాం. ఓకేనా? ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.